మేఘాలయ హనీమూన్ మర్డర్ గురించి మనం ఆల్రెడీ న్యూస్ ఛానల్స్‌లో వింటూనే ఉన్నాము. సో, ఈ ఘటన అనేది నిజంగా చాలా అంటే చాలా బాధను కలిగించింది. ఎందుకంటే తాళి కట్టిన తన భర్తని తన కళ్ళెదురుగానే చంపుతున్నా కూడా తను పాశవికంగా ఏమాత్రం మానవత్వం అనేది కూడా లేకుండా తన భర్త చివరి వరకు చనిపోయేంత వరకు త బ తాళి కట్టిన అనే ఇది కూడా లేకుండా ఆ భార్య అనేది ఉండడం జరిగింది. సో, ఈ యొక్క కేసు గురించి ఒకసారి మనం తెలుసుకున్నట్లు అయితే, ఈ కేసు గురించి తెలుసుకునే కొద్దీ చాలా అత్యంత భయంకరమైనటువంటి విషయాలనేటివిటి బయటపడుతున్నాయి. సో, రాజా రఘువంశిని ఎలా చంపారో తెలుసుకుంటే, సోనం యొక్క దుర్మార్గపు చర్య నిజంగా అసహ్యాన్ని కలిగిస్తుంది. విషయానికెళ్తే రాజా రఘువంశీ సోనంలు మే 11న పెళ్లి చేసుకున్నారు. కానీ ఇది సాధారణ పెళ్లి కాదు. ఇది ఒక క్రూరమైన కుట్రకు నాంది అనేది అప్పటికి రాజా రఘువంశీకి తెలియదు. ఈ హత్య వెనుక పూర్తి కథను ఒకసారి మనం తెలుసుకున్నట్లయితే, పెళ్లి జరిగిన కేవలం 13 రోజుల తర్వాత మే 23న సోనం తన భర్త రాజా రఘువంశీని లోయలోకి తోసి చంపింది. అది కూడా అతను సజీవంగా ఉన్నప్పుడే. రాజా కళ్ళు సోనం సహాయం కోసం వేడుకుంటున్నాయి. కానీ తన భార్యే హంతకురాలని అతనికి ఎక్కడ తెలిసిందో చూద్దాం. సోనం అప్పటికే రాజ్ కుష్వాహాతో ప్రేమలో ఉంది. అతను అందరి ముందు ఆమెను దీదీ అని పిలిచేవాడు. కానీ తెర వెనుక ఇద్దరు మాత్రం తన కామవాంఛలను తీర్చుకోవడానికి రాజా హత్యకు పూర్తి కుట్ర పన్నారు. సోనం నాన్న గుండె జబ్బుల రోగి. ప్రేమ వివాహం చేసుకోలేను, పెళ్లి చేసుకుంటాను, భర్తను చంపి విధవరాలుగా మారుతాను అని, ఆ తర్వాత నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పింది. ఆమె అదే చేసింది. ఫిబ్రవరి 11న నిశ్చితార్థం జరిగింది. అదే రోజు నుండి ప్రణాళిక ప్రారంభమైంది. మే 11న వీళ్ళ ఇద్దరికి సోనం రాజా రఘువంశీకి పెళ్లి జరిగింది. మే 16న ప్రియుడు రాజుతో 6 గంటల పాటు ఫోన్లో మాట్లాడి ఈ హత్యకు సంబంధించినటువంటి పూర్తి ప్రణాళికను ఖరారు చేసుకున్నారు. రాజ్ సోనంలకు షిల్లాంగ్లకు ఎలా తీసుకెళ్ళాలి, ఎక్కడెక్కడ ఏం చేయాలో చెప్పాడు. మొబైల్, సిమ్, డబ్బు అన్నీ సమకూర్చాడు. దాదాపు 50,000 నగదు, 2 మొబైళ్ళు మరియు సుపారీ కోసం 3 హంతకులను పంపాడు. సోనం అకస్మాత్తుగా షిల్లాంగ్ హనీమూన్ ప్లాన్ చేసింది. ముందుగా ఎటువంటి ప్లానింగ్ అయితే లేదు. భర్తను గువాహటీకి తీసుకెళ్లి కామాఖ్య మాతను దర్శించుకుంది. ఆపై షిల్లాంగ్కు టికెట్లు బుక్ చేసింది. అన్నీ ప్రణాళిక ప్రకారమే జరిగాయి. అక్కడ 3 కిరాయి హంతకులు అప్పటికే గువాహటీకి చేరుకున్నారు. ఆన్లైన్లో గుడ్డలిని ఆర్డర్ చేశారు. హోటళ్ళు బుక్ చేసుకున్నారు. తర్వాత బైక్లను కూడా అద్దెకు తీసుకున్నారు. మే 23న సోనం ఫోటోషూట్ సాకుతో తన భర్తను కోర్సా కొండకు పిలిచింది. తాను అలసిపోయినట్లు నటిస్తూ వెనుకనే ఉండిపోయింది. 3 హంతకులు రాజా ముందు కదిలారు. హంతకులు అలసిపోయామని చెప్పి చంపడానికి నిరాకరించారు. కానీ సోనం 15,000 నగదు తీసి ఇచ్చి చంపాల్సిందే, తర్వాత 20 లక్షలు ఇస్తాను అని చెప్పింది. మధ్యాహ్నం 1:30 గంటలకు రాజా హత్య జరిగింది. విశాల్ చౌహాన్ గుడ్డలితో తలపైన దాడి చేశాడు. ఆకాష్ అనే వ్యక్తి వచ్చేసి పర్యవేక్షిస్తున్నాడు. ఆనంద్ అనే వ్యక్తి పట్టుకున్నాడు. మరియు గాయపడిన రాజా వెనక్కి తిరిగి సోనం వైపు చూసినప్పుడు సోనం ఇతన్ని చంపేయండి అని అరిచింది. ఆపై స్వయంగా లోయలోకి తోసేసింది. And silently, it can build and build until you finally see. Whoa, it's taking over. Damn, no closure, moving closer. No exposure, I just wanna be a loner. Some can't stay sober, looking over all their shoulders, like moving boulders just to get out of the home. It sucks, I've had enough. I don't wanna feel the stuck under the rug, all my problems that I shove. I got nightmares in my head. I feel up until I can't hear that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. I got nightmares in my head. I fear that the thoughts build up until I can't hear that my mind fills up into a creature and it haunts me somewhere much deeper. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little tough. I just need to feel like the end's in sight for me, but let's be really real, anxiety can foggy all this stuff. I've been feeling weird, I can't seem to focus good enough. Nothing's really clear, sometimes it could be a little
అది Yo, it sucks when you finally feel like giving up. Oh God, no luck. Everything feels like you're sticky stuck. I'm lost, handcuffed to the bed where I sleep. Don't give a fuck, can't stop, unplug.